బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. విశాఖలో మరొక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. సినిమాటిక్ తరహాలో మరొక అది హత్య, ఆత్మహత్య ఇంకా నిర్ధారించాల్సింది పోలీసులు అయినప్పటికీ కూడా విశాఖ హార్బర్లో ఒక గుర్తు తెలియనటువంటి ఒక మృతదేహం కాళ్ళకి పెద్ద బండరాయి కట్టి తేలుతూ ఉంది. దీంతో ఒక్కసారిగా హార్బర్లో ఉన్నటువంటి మత్స్యకారులంతా ఉలికి పడ్డారు. సో ఎప్పుడు కూడా హార్బర్ అనేటప్పటికీ ఇక్కడ మత్స్య వేట జరుగుతూ ఉంటుంది. అలాగే చేపల అమ్మకాలు, విక్రయాలు ఇదే చూస్తూ ఉంటారు. అలాంటిది ఒక సినిమా తరహాలో ఒక మృతదేహం, అది కూడా ఒక టీనేజర్ లాగా అనిపిస్తోంది. అంటే ఇక్కడ ప్రాథమికంగా చూసిన వాళ్ళు చెప్తున్నారు, ఏజ్ గ్రూప్ని చూస్తే మాత్రం పెద్ద వయసు ఏమీ కాదు అంటున్నారు. బట్ బాడీ మొత్తం ఉబ్బిపోయింది. కాళ్ళకు మాత్రం ఒక గోని సంచితో ఒక బండరాయి కట్టి ఉంది. అది బాడీ తేలుతూ ఉంది. అది కూడా ఉదయం యాజ్ యూజువల్గా ఇక్కడ ఉన్నటువంటి జెట్టీల్లో పనిచేయడానికి వచ్చినటువంటి మత్స్యకారులు వాళ్ళ షిప్లు, బోట్లు ఏమైనా రిపేర్ అయితే రిపేర్స్ చేసుకునే వాళ్ళు రిపేర్స్ చేసుకుంటూ ఉంటారు. అలాగే వేట పూర్తి చేసుకొని వచ్చేవాళ్ళు ఆ ఫిషింగ్ని దింపుతూ ఉంటారు. ఐస్ ఫీల్ చేయాల్సిన వాళ్ళు ఐస్ ఫీల్ చేస్తూ ఉంటారు. ఇంకొక వైపు ఆయిల్ నింపుకోవాల్సిన వాళ్ళు, ఇలా డిఫరెంట్ యాక్టివిటీస్ అనేది హార్బర్లో ప్రతి జెట్టీలో మనం చూస్తూ ఉంటాం. అలాగే ఈరోజు తెల్లవారుజామున జెట్టి నెంబర్ 10లో 2 బోట్ల మధ్య, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవే 2 బోట్లు. ఈ 2 బోట్ల మధ్య ఒక మృతదేహం అనేది తేలుతూ కనిపించింది. అయితే జనరల్గా ఒకవేళ ఎక్కడైనా మునిగిపోయి ప్రమాదం జరిగినా, లేకపోతే ఇంకేదైనా జరిగినా, ఒక చోట జరిగితే మరొక చోటకి ఆ బాడీ కొట్టుకు రావటం, తీరానికి కొట్టుకు రావటం అనేది రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. కానీ ఆ మృతదేహానికి ఒక పెద్ద బండరాయి కట్టి ఉండటం ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో క్లూస్ టీం రంగంలోనికి దిగింది. అలాగే ఇది హార్బర్లో జరిగినటువంటి ప్రమాదం కాబట్టి వన్ టౌన్ పోలీసులు కూడా మీరు చూస్తూ ఉన్నారు. వన్ టౌన్ సిఐ జీడి బాబు ఆధ్వర్యంలో అలాగే క్లూస్ టీం కూడా వచ్చింది. సో ఇక్కడ ఏవైతే జెట్టి నెంబర్ 10లో లంగర్ వేసి ఉన్నటువంటి బోట్ల యజమానులందరినీ కూడా ఎంక్వైరీలో భాగంగా వాళ్ళు విచారిస్తున్నారు. సో ఏం జరిగింది, ఈ రెగ్యులర్గా మనం చూడొచ్చు, జెట్టి అనేటప్పటికీ, హార్బర్ అనేటప్పటికీ టైం కూడా ఏమి రెస్ట్రిక్షన్ ఉండదు. వాళ్ళు ఎనీ టైం అర్ధరాత్రి కూడా ఇక్కడ పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళే వర్కర్స్గా ఉంటారు కాబట్టి ఎనీ టైం వాళ్ళు వర్క్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అలాంటి సందర్భంలో ఈ మృతదేహాన్ని మొదట ఎవరు గుర్తించారు, ఎవరు చూశారు, పోలీసులకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, సో ఇవి ప్రైమరీగా చూసుకొని దాని ఆధారంగా ఇక్కడ కొంతమంది బోటు యజమానులతో, బోటు కళాశీలుగా పనిచేస్తున్న వాళ్ళతో, అలాగే జెట్టీకి కొంతమంది వాచ్మెన్స్గా కూడా పనిచేసేటోళ్ళు ఉంటారు. ఎందుకంటే ఇవి చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి షిప్లు, బోట్లు, వీటిని ఎవరైనా డ్యామేజ్ చేయడానికి వస్తూ ఉంటారు. గతంలో కూడా అలాంటి ఘటనలు జరిగాయి కాబట్టి వాచ్మెన్స్గా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. సో అలా ఇక్కడ ఎవరైతే జెట్టీలో ఉంటారో వాళ్ళతో కూడా సిఐ గారు మాట్లాడి చాలా విషయాలు అడిగి తెలుసుకుంటున్నారు. సో ప్రస్తుతం అయితే బాడీని ఉదయమే గుర్తించారు. ఇమీడియట్గా ఇక్కడ స్థానిక మత్స్యకారుల సహాయంతో ఆ 2 బోట్ల మధ్య తేలుతున్నటువంటి మృతదేహాన్ని ఒడికి తీసుకొని వచ్చి ఇక్కడి నుంచి పోస్ట్ మార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చరీకి కూడా తరలించడం జరిగింది. సో ఇక్కడైతే చాలా మంది, మీరు బోట్ ఓనరా అండి? నేను అసోసియేషన్ ప్రెసిడెంట్ అమ్మా. మాకు ఏమీ తెలియదండి. ఇప్పుడు స్టాఫ్ ఇక్కడ డెడ్ బాడీ తేలిందని కళాశాల చెప్పారు. ఆ విధంగా మాకు తెలుసు. పోలీసులు వచ్చి ఆ బాడీ మార్చి షిఫ్ట్ చేశారు. అంటే జనరల్ గా మీకు చాలా ఐడియా ఉంటుంది కదా సార్, ఆ డెడ్ బాడీ ఏ ఏజ్ వాళ్ళు అయి ఉండొచ్చు? డెడ్ బాడీ మేమే చూడలేదు మేడం, వాట్సాప్ లో చూడమని. డెడ్ బాడీ అయితే మనం పోల్చే విధంగా లేకుండా డీకంపోజ్ అయిపోయింది పూర్తిగా. మన ఆకారం అనేది పోల్చుకోలేక అవకాశం లేదు, ఉబ్బిపోయింది. లేట్ గా మాకు ఇప్పుడే తెలిసింది. కళాశాల చెప్పారు కానీ వచ్చేసరికి బాడీ అనేది షిఫ్ట్ చేస్తారు. అది అంటే ఒంటి మీద ఉన్న బట్టలు తొలగించిన తర్వాత చూస్తే బాడీ స్ట్రక్చర్ గానీ, హెయిర్ స్టైల్ గానీ కొంచెం కరోనా ఉన్నది. మేమైతే దగ్గరుండి లైవ్ లో చూడలేదు, ఎందుకంటే వాట్సాప్ లో చూసిన ఫోటో మాత్రమే. ఈలోగా పోలీసుల సమస్యలతో ఇక్కడికి వచ్చాం. జనరల్ గా హార్బర్ లో ఏ టైం వరకు ఉంటారండి పనిచేసే వాళ్ళు? బోట్లు వస్తే 9 వరకు ఉంటారు. మరి ఈ మధ్యకాలంలో ఇలాంటివి ఎప్పుడు జరగలేదు. మళ్ళీ ఇది ఎలా రిపీట్ అయిందో మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో పోలీసులు కూడా చాలా ఎలక్టివ్గా ఉంటున్నారు. దొంగతనాలు చాలా వరకు అరికెట్టారు. మరి ఇటువంటి పరిస్థితులు జరగడం మాకు కూడా చాలా బాధాకరం విషయం. అయితే చాలా హార్బర్ అనేటప్పటికి డార్క్ గా ఉంటది, చీకటిగా ఉంటుంది, కొంచెం లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు హార్బర్ అనేది హైజీనిక్ హార్బర్ కి తయారు చేయడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ హార్బర్ అనేది డెవలప్మెంట్ చేస్తున్నారు. ఈ పరిస్థితి ఇప్పుడు అంతా కన్స్ట్రక్షన్ వర్క్ లో ఉంది.
ఇంక ఇబ్బంది ఏం లేదు మేడం. ఇప్పుడైతే మాకు కూడా తెలియదు ఈ సమస్య. థ్యాంక్ యూ. మీకు తెలిసిన వరకు ఈ రెండు బోట్ల మధ్య అది ఎక్కడో జరిగింది, తేలికొచ్చింది అనమాట. మీకున్న నాలెడ్జ్ ప్రకారం ఒకవేళ రాయి కూడా కట్టుంది అంటున్నారు కదండి, ఇది ఎవరో కక్షపూరితంగా చేసింది మేడం, అంతేగాని తనకు తాను కాదండి. అలా జరగదండి. థ్యాంక్ యూ. సో ఇక్కడ ఆయన చెప్తున్నారు కదా, హార్బర్ లో బోట్ అసోసియేషన్ ప్రతినిధి ఆయన. సో ఇక్కడ రెండు బోట్ల మధ్య తేలియాడినటువంటి మృతదేహాన్ని ఇక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు మాకు కూడా అసోసియేషన్కి ఇన్ఫార్మ్ చేశారు. ఇమీడియట్ గా మేము 1 టౌన్ పోలీసులకి సమాచారం ఇవ్వడంతో తెలిసింది. సో గతంలో అయితే హార్బర్లో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు, ఏవైనా కొట్లాట్లు ఇలాంటివి జరిగేవి, హత్యలు అలాంటివి కూడా మనం చూసాం. ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా ఇది బెస్ట్ ప్లేస్, ఎవరు గమనించరు అని ఆలోచనతో వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎప్పుడైతే ఇక్కడ మనకి పెద్ద స్థాయిలో భారీ బోటు ప్రమాదం జరిగిందో ఆ తర్వాత పూర్తిగా ఎక్కడికక్కడే లైటింగ్, సీసీ కెమెరాల పర్యవేక్షణ, సో ఇక్కడ వాచ్మెన్స్ ను కూడా ఏర్పాటు చేయాలనేటటువంటి డిమాండ్ పెరిగింది. సో ఒక పర్టికులర్ టైమ్స్ వరకు ఎవరు పని చేస్తారో కూడా ఒక క్లారిటీ ఉంటుంది. అసోసియేషన్ వాళ్ళకి ప్రతి మినిట్ టు మినిట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏ జట్టిలో ఎవరు పని చేస్తున్నారు, ఎన్ని బోట్స్ ఉన్నాయి ఇక్కడ లంగర్ వేసి, ఇదంతా క్లారిటీ ఉంది. ఇప్పుడు అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా చెప్తున్నారు, గతంలో హార్బర్ పరిస్థితులు వేరు, ఇప్పుడు మోడరేట్ అయింది కాబట్టి ఇది చాలా ఆయన చెప్పారు హైజీన్ గా మెయింటైన్ చేస్తున్నామని. సో ఇలాంటి సందర్భంలో ఇలాంటి హార్బర్ జెట్టి నెంబర్ 10లో ఒక మృతదేహం రావటం, ఆయనకున్న నాలెడ్జ్ ప్రకారం చెప్తా ఉన్నారు ఏంటంటే ఇది ఎవరో కక్షపూరితంగా చేసిన పని, అతను చేసుకొని ఉండడు అని చెప్తా ఉన్నారు. సో అంటే కాబట్టి ఈ కేసు సీరియస్నెస్ పెరుగుతోంది. అసలు మృతి చెందినటువంటి వ్యక్తి ఎవరు, హత్య చేయడానికి కారణం ఏంటి, హత్యకు గురైనటువంటి వ్యక్తి బ్యాక్గ్రౌండ్ ఏంటి, అంటే మృతదేహం పూర్తిగా ఉబ్బి ఉంది, కళ్ళు కూడా ఒక కన్ను బయటకు వచ్చేసిన పరిస్థితిలో అసలు మృతదేహాన్ని చూడడానికి కూడా చాలా భయంగా అనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ఈ విశాఖ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్స్ లో ఎక్కడైనా మిస్సింగ్ కంప్లైంట్స్, పర్టికులర్ ఏజ్ గ్రూప్ కి సంబంధించినటువంటి మగవాళ్ళు ఎవరైనా మిస్ అయ్యారా, ఇలాంటి కేసెస్ ఏమైనా ఉన్నాయా, వీటన్నిటినీ కూడా ఈ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఆధారాలు సేకరించే పనులు అయితే క్లూస్ టీమ్ అలాగే విశాఖ పోలీసులు ఉన్నారని చెప్పొచ్చు. ఏదేమైనా చాలా బాధాకరమైన విషయం. ఇంకొకటి, ఈ మధ్య ప్రతి క్రైమ్ కూడా చూస్తున్నాం, విశాఖలో జరుగుతున్న ప్రతి క్రైమ్ సినిమాటిక్ గా జరుగుతూ ఉన్నాయి. సో చాలా చోట్ల డ్రగ్స్లు విచ్చలవిడిగా రవాణా అవుతూ ఉండటం, డ్రగ్స్ లేకపోతే గాంజా దొరకట్లేదని వాళ్ళే పంటలు వేసేసుకోవటం, ఇట్లాంటివి కూడా అసలు కల్చర్ పూర్తిగా మారిపోయింది. విశాఖ అనేటప్పటికీ ఒక ప్రశాంతమైన నగరం, బ్యూటిఫుల్ సిటీ, ఎవరు ఏ చోట నుంచి వచ్చినా ప్రశాంతంగా ఇక్కడ ఉండగలరు అనేటటువంటి ఒక మార్క్ ఏదైనా ఉందంటే అది విశాఖ ప్రాంతానికి మాత్రమే. అలాంటి అందమైన నగరం, బ్యూటిఫుల్ సిటీ కొంత క్రైమ్ వల్ల డ్యామేజ్ అవుతున్న పరిస్థితి అయినప్పటికీ కూడా ఆ కల్చర్ ఏదైతే విశాఖలో ఉందో ఆ బ్యూటిఫుల్ కల్చర్కి ఎక్కడ ఇబ్బంది లేకుండా అనుక్షణం విశాఖ పోలీసులు నిరంతరం ప్రజలకు సేవలు అందించడానికి, విశాఖను పరిరక్షించడానికే పనిచేస్తూ ఉంటామని కూడా ప్రస్తుత సిపి శంకబ్రత బగ్జీ కూడా చెప్తా ఉంటారు. సో ప్రస్తుతం అయితే హార్బర్ నుంచి ఉన్న అప్డేట్ ఇది. సో ఆ మృతదేహం పోస్ట్ మార్టం అయిన తర్వాత ఆ మృతదేహం ఎవరిది, ఎవరు చేసి ఉంటారు, ఈ హత్య కక్షపూరితంగా జరిగి ఉండొచ్చు అనే అనుమానాలు ప్రస్తుతానికి వినపడుతున్నాయి. కాబట్టి ఏ పర్పస్ కి ఈ హత్య చేసి ఉంటారు అనేది కూడా తేలాల్సి ఉంది. కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మి, మనం టీవీ, వైజాగ్.